మొత్తం ఎలా వస్తుందా? ఇన్ను అవుట్ ఇద్దాం ఏమండి, ఇన్ను అవుట్ ఇద్దాం. శానిటైజింగ్ ఎవరు చెప్పినారు? శానిటైజింగ్ మున్సిపల్ కమిషనర్ ఉన్నాడు, లోకల్ ఎంపీడీ. డ్రింకింగ్ వాటర్ ఎవరు చెప్పినారు? బఫర్ జోన్ ఫుడ్ కి దీనికి మధ్యలో బఫర్ జోన్. టెంట్ అయితే కూర్చునే టెంట్ ఇది ఒకటే, సిట్టింగ్ ఇది ఒకటే. 3000 3000 మంది ఫుడ్ వచ్చి దీని బ్యాక్ సైడ్ చేస్తున్నాం సార్. దీని పార్కింగ్ ఎంపీడీ రెడీ. సచివాలయ రాజు ఉంచండి, మన వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి లోపల లోన్కి వెళ్ళడానికి బాగుంటుంది. ఇది కూడా పెట్టుకోవచ్చు. రైతు భరోసా ఎందుకంటే బాత్రూమ్స్ ఉన్నాయి, బాత్రూమ్లు ఉన్నాయి లేదా వాచ్ చేయించి గొడ్డెరోళ్ళ మీదుగా ఇండస్ట్రియల్ ఏరియాల నుంచి టౌన్లోకి కుమరులపల్లికి ఎంటర్ అవుతుంది ఇండస్ట్రియల్ ఏరియా. డిఎస్పీ రాగండి. ఇప్పుడు మన వెహికల్స్ వచ్చుతాయి సార్, అలా వస్తే మీరు అక్కడ ఆపుతాము. అక్కడ కంప్లీట్ పార్కింగ్ కంప్లీట్ అయిన తర్వాత, ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మన డ్రైవర్స్ మన వాళ్ళు అక్కడ ఎక్కిపోతారు. ఎవరైతే వాళ్ళు ఎక్కి ఇలా వచ్చేస్తారు మీరు అనుకుంటారు. ఇలా ఎక్కడ ఎంటర్ అవుతారు? టెంపరీ టాయిలెట్లు ఏమైనా తీసుకున్నారా లేదా? మెడికల్ క్యాంపు ఇవి సార్. వెహికల్ పార్కింగ్ మొదలు అనుకున్నాం, ఇప్పుడు కూడా ఇదేనా? ఇదంతా సార్ 6 వరకు. ఇప్పుడు ఆ మనుషులు ఉండేది ఆ బిట్టు, ఈ బిట్టు అదంతా వాడుకోవచ్చు. పైన బిట్టు కూడా వాడుకోవచ్చు. లెవెల్ ఉంది, ఇరుక్కుపోయేదవన్నీ ఏముండవు. దానికి ఫీజిబిలిటీ చెప్తూ ఉండాలి. ఎన్నిసార్లు మనం ముందు ఆగం చూసారని చెప్పచ్చు. అంటే నీకు ఒక రిఫరెన్స్ ఉంటుంది. అవును అక్కడ ఆగం చూసారు సార్, ఎలా వస్తాం సార్ చెప్పాలి సార్. మీరు కదా పోతారు. ఏం నడుచుకుంటూ పోవాలి కాదు, 4 వీలర్సే. మనం 2 వీలర్స్ పెట్టాం. 2 వీలర్స్ రోడ్డు అంతే కదండి. ఇన్ని వచ్చేది తీసుకుంటాం. అన్ని ప్రోగ్రామ్ అన్ని అయిపోయినాక పోయేటప్పుడు 1 అర్ధగంట ఆగిపోయిన నష్టమే వెళ్ళిపోతాడు. వీడు ఇరుక్కున్నాడు అనుకో, ఎంత టైం పడుతుంది? అంటే ఈ ఫంక్షన్కి వచ్చేది పోయేది ఇక ఏదైనా వేరే రూట్ ఉంటే ఆ రూట్ పంపించేస్తే మీరు ఎదురు లేకుండా ఉంటాయి కదా. అప్పుడు ఇంకో వే ఉందా? ఇట్లా పోయి ఆ గొడ్డలు ఇప్పుడు ఇకపోతే ఇట్లయితే బాధ ఉండదు కదా. ఆలోచించాలి. ఆ టెంపుల్ దగ్గర మెయిన్ రోడ్, ఆ రోడ్లో కలుసుకుంటే ఆ కొండ ఉంది కదా సార్, ఆ కొండ చుట్టూ తార్ రోడ్డు ఉంది సార్ టౌన్లోకి. అట్లా వెళ్ళిపోతారు సార్. జనరల్ వెహికల్స్ కూడా అక్కడ వచ్చి పార్కింగ్ వస్తారు, ప్రోగ్రామ్ చూసుకుంటారు. అక్కడ ఒక సందులో నుంచి ఎంట్రీ ఉంది, చెట్టు చుట్టూ కదా మనం బయటకు వస్తుంది సార్, అది ఎగ్జిట్ సార్. ఆ ఎగ్జిట్ నుంచి బయటకు వచ్చి ఇదే రోడ్ నుంచి వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఇది ఫైనల్, ఇది ఫైనలే. మీరే కలెక్టర్ గారు కూడా మ్యాపింగ్ అయ్యాలి. గొల్లపల్లిలో ఎదురు పోలేరు. ప్రతి దానికి ఇదంతా కూడా ఈ ఆల్టర్నేటివ్ అనేది సిచ్యువేషన్ బట్టి తీసుకుంటాం. మీకు మామూలుగా ప్రాబ్లం ఏం లేదు, పోతుండాయి ఇట్లే వనిస్తాం. చాలా ప్రాబ్లం అయింది, ఇంకా తప్పని పరిస్థితి అంటేనే చెప్తాం. తప్పని పరిస్థితి తిప్పాల్సిందే, ఇంకా తిప్పని వీలు కాలేదంటే అప్పుడు ఇట్లా మళ్ళీ 15 నిమిషాలు అదే నేను ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు తిప్పుతాము అంటే విధి లేని పరిస్థితుల్లో అయినా కూడా వస్తుంది. మనం నిన్న
చాలా సార్లు సార్ విఐపి వెహికల్స్ ఇట్లా వస్తాయి సార్. ఇప్పుడు చెప్పండి. స్ట్రైట్ గా ఇక్కడ దిగేస్తారు సార్. ఇక్కడ ఆగుతాం, ఇక్కడ ఆగుతాం. ఇక్కడ దిగి డయాస్కి వెళ్ళిపోతారు. వాళ్ళ పార్కింగ్ ఎన్ని వెహికల్స్ ఉన్నాయి పార్కింగ్? వెళ్దాం ముందు ప్లాన్ ఇట్లా వస్తాయి విఐపి వెహికల్స్. ఇక్కడ ఆగుతాయి. ఇక్కడ దిగి వాళ్ళు డయాస్కి వెళ్ళిపోతారు. దిగేది ఇక్కడే కదా. ఇక్కడ దిగి ఇక్కడ దిగి టెంపుల్లోకి వెళ్తారు. ఆడేదో పూజ చేసుకుంటే అంటే వాళ్ళంతా ఈ జనాలంతా కూర్చొని వాళ్ళకి డయాస్ ఇటు ఫేస్ జనాలు ఇటు కూర్చో జనాలు ఇటు ఉంటారు. ఎంతమందికి ఇది కెపాసిటీ? 3000 మందికి వస్తారు. 5,000 చైర్లు ఎన్ని వేస్తారు మీరు? 5,000 సిట్టింగ్ వేస్తారు. డయాస్ ఎంత హైట్ వేస్తారు? ఇక్కడ ఏపీసీ ఉంటారు. ఇటు అక్కడ నుంచి ఇట్లా వేస్తాను. జనాలంతా దిగుతున్నారు. సార్ ఇప్పుడు ఏమైంది తెలుసా అండి, ఇప్పుడు క్లారిటీ వచ్చింది సార్. ఇదంతా ఓపెన్ ప్లేస్ కదా, ఇది నో డౌట్ అక్కడ ఉన్నా సార్ అక్కడికి వెళ్ళిపోతాడు.